మనకి మొన్నటి వరకు నేపాల్లో ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది కదా. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా అక్కడ యువత అందరూ కూడా మరి బయటకు వచ్చేసి నిరసనలు చేపట్టారు. సో దీంట్లో భాగంగా ఎండ్ రిజల్ట్ ఏమైంది? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా సో నాకు ఈ పదవి వద్దని చెప్పేసి మరి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఆ ప్లేస్లో కొత్త ప్రధాని రావాలి కదా. సో మరి కొత్త ప్రధాని ఎవరైనా వచ్చారా అంటే మరి సుశీల కర్కి గారిని అయితే ఇప్పుడు టెంపరీ పీఎంగా అయితే నియమించడం జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు సుశీల కర్కి గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉంటూ టెంపరీ ప్రధానమంత్రిగా ఒక రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి. ఏది భయ అంటే మరి నేపాల్కి ఫస్ట్ ప్రధానిగా మరి సుశీల కర్ అంటే మనకి ఫస్ట్ మహిళా ప్రధానిగా అయితే సుశీల కర్కి గారికి అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో భాగంగా మరి ఇండియాతో కూడా సుశీల కర్కి గారికి ఒక మంచి అనుబంధం ఉంది. ఏంది అనుబంధం అంటే సుశీల కర్కి గారు మన ఇండియాలోనే చదువుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా సుశీల కర్కి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇంకొక విషయం మాట్లాడారు. ఆ మ్యాటర్ ఏంది భయ్య అంటే ఏం లేదు, ఇప్పుడు నేపాల్లో సోదరిమణుల అందరికి కూడా వాళ్ళ శాంతి అదేవిధంగా అభ్యున్నతి కోసం ఇండియా ఎప్పుడు కూడా కట్టుబడి ఉండిద్ది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే ఒక ట్వీట్ చేశారనమాట.